హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి మనం పప్పులు నానబెట్టకుండా ఏ సోకింగ్ లేకుండా పిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఈజీగా అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ ఇది. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకుంటున్నాను. ఇది మిల్లులో పట్టించిన పిండియే, ప్యాకెట్ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి, ఇదైతే మిల్లులో పట్టించింది కాదు, బయట ప్యాకెట్ పిండియే తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఇంకొక కప్ బియ్యం పిండి. ఇప్పుడు అదే కప్పుతో ఇంకొక కప్ శనగపిండిని, 4 రకాల పిండిల్ని తీసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనం సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఇందులోకి. అదేవిధంగా కారం అనేది కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని వేసుకుంటూ, మరీ పల్చగా కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని కనీసం ఒక 30 నిమిషాల వరకు మనం పక్కకి పెట్టుకోవాలి. మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి పిండి అనేది. ఇప్పుడు ఒక 30 మినిట్స్ పక్కకి పెట్టుకుందాము. ఇలా మూసుకొని 30 మినిట్స్ పక్కకి పెట్టుకున్న తర్వాత మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఈ విధంగా అయింది 30 మినిట్స్ తర్వాత. ఈ దోశలోకి కాంబినేషన్గా నేను చట్నీ కాకుండా ఈరోజు వేరేటిగా తీపిగా చేసుకునే ఒక రెసిపీని చూపించబోతున్నాను. దానికోసం 1 కప్పు వరకు పిండిని పక్కకి తీసుకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని కలుపుకొని తీసుకోవాలి. మరీ పల్చగా అవ్వనివ్వకూడదు. మనం దోశ ఎలాగైతే వేసుకుంటామో అదే కన్సిస్టెన్సీ రావాలి ఈ పిండి అనేది. మన పెద్దవాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు దోశలు. అమావాస్య రోజు ఈ దోశ అట్లు వేస్తే అప్పుల బాధ తీరిపోతుంది అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత అందులోకి కాస్తంత నెయ్యిని వేసుకొని మనం టిష్యూతో తూడ్చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ పిండిని మనం దోశలాగా వేసేసుకోవడమే. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అదేవిధంగా కాస్త మనకి తడి ఆరిపోయింది అనుకున్నప్పుడు కాస్తంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ సైడ్కి వేసుకోవాలి. మనం ఇలా కాస్తంత మనకి ఈజీగానే వచ్చేస్తుంది, మరీ పెద్ద కష్టంగా ఏమి ఉండదు. కాబట్టి ఇలా సైడ్ నుండి మెల్లిగా తీసుకుంటూ మనం ఈ దోశని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నారంటే మనం 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవచ్చు. మీకు కావాలి అంటే ఒకే సైడ్ కూడా కాల్చుకోవచ్చు, కానీ మంచిగా కాలడం కోసం నేను 2 సైడ్స్ కాల్చుకొని తీసుకుంటున్నాను ఈ దోశ అనేది. తెలంగాణలో అయితే దీన్ని అట్టు అంటూ ఉంటారు. మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంకో దోశను వేసి చూపిస్తాను, చూసేయండి. మనం ఖచ్చితంగా వేడై ఉండాలి ప్యాన్ అనేది. కాస్తంత ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నీట్గా తూడ్చుకొని మనం దోశ వేసేసుకోవడమే. నేను ఇది మా అమ్మతో చేయించాను దోశ అనేది. పెద్దవాళ్ళు చేసే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు కదా, అందుకు ఇలా కాస్తంత తడి ఆరిపోయిన తర్వాత దానిపైకి నూనెని వేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కాలిపోతుంది దోశ అనేది. ఇలా తీసేసుకొని మనం టర్న్ చేసేసుకోవడమే. ఈజీగా అయిపోయే దోశ. ఎలాంటి సోకింగ్ లేదు కదా, పప్పులు వేయకుండా పిండితోనే మనం ఈజీగా దోశల్ని వేసేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అదేవిధంగా ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అటు ఇటు కాలనిచ్చామంటే మనకి పర్ఫెక్ట్గా కాలిపోతుంది దోశ అనేది. ఇది చట్నీతోని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది దోశ అనేది. ఇప్పుడు మనం 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 గ్లాస్ తర్వాత 1/4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. వాటర్ కాస్త వేడైన తర్వాత అందులోకి 1 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాచీని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనం
పిండి దోశ పిండికి ఏ పిండి అయితే యూజ్ చేసామో అదే పిండిలో నుంచి 1 కప్పు వరకు పిండి తీసుకొని పక్కకి పెట్టుకున్నాం కదా, ఆ పిండినే మనం ఇక్కడ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంచిగా వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఆ పిండిని తీసుకొని కొద్దిగా వేస్తూ మనం స్పూన్తో మిక్స్ చేస్తూ వేసుకోవాలి, లేదంటే లమ్స్ అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఇలా వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అయితే మనకి మరీ గట్టిగా అయిపోకుండా మరీ లూజ్గా ఉండకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ఉడికించుకొని మీకు ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు స్వీట్ ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసి చట్నీని కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. ఇలా కనుక ఈ కాంబినేషన్లో తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్తీ రెసిపీ కూడా కదా, తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అదేవిధంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు, టేస్ట్ ఎలా కుదిరిందో. మన పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు ఇవే తిన్నారు కాబట్టి హెల్తీగా ఉన్నారు అని నేను అనుకుంటూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.